రెగ్యులర్ గా అందరం చూస్తున్న ప్రాబ్లం డయాబెటీస్. గ్లూకోజ్ అంటే జస్ట్ షుగర్స్ స్వీట్స్ కాదమ్మా. కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆల్సో గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. ఫ్యాట్ సెల్స్ అన్ని కూడా నిండిపోయిన తర్వాత మిగిలిన గ్లూకోజ్ ఏదైనా ఉంటే దాన్నే కదా డయాబెటీస్ అంటాం. స్ట్రెస్ ద్వారా కూడా సెల్ డ్యామేజ్ అనేది జరుగుతుందా? స్ట్రెస్ లీడ్స్ టు సో మెనీ కాంప్లికేషన్స్ ఇన్ ద సెల్స్. సోరియాసిస్ ఎవరన్నా తగ్గించారా? డయాబెటీస్ ఎవరన్నా మందులు లేకుండా తగ్గించగలిగారా? ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది సెల్ హెల్త్ క్లినిక్ లో. రూట్ కాజ్ ని అడ్రస్ చేసుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం చేయడం చాలా తేలిక. దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్స్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ యాంకర్ కృతిక. మన శరీరంలో 30 నుంచి దాదాపు 40 ట్రిలియన్ల సెల్స్ ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదా. మన శరీరం అంతా ఒక కణాల సముదాయం. ఆ శరీరంలో ఆ సెల్స్ లేకుంటే మన ఏ చిన్న ప్రక్రియ కూడా జరగదు. అలాంటప్పుడు ఆ సెల్స్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ కదా. మరి సెల్స్ని హెల్తీగా ఎలా ఉంచుకోవాలి, అసలు హెల్తీగా ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి, ఇలాంటి మరిన్ని విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి సెల్ హెల్త్ క్లినిక్ నుంచి డాక్టర్ రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో, హౌ ఆర్ యు? డాక్టర్, మన సెల్ డ్యామేజ్ అయింది అని ఎలాంటి సంకేతాలు చూపిస్తుంది డాక్టర్? మనం ఎలా తెలుసుకోవాలంటారు? ఎక్కడ సెల్ డ్యామేజ్ అయింది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే. అక్కడ ఎందుకు డ్యామేజ్ అయింది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గ్లూకోజ్ ఈజ్ ది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్ ఫర్ ఎనీ సెల్ అనేది ఎనాటమీలో మొదటి సంవత్సరం నేర్పిస్తారు. హెల్దీ సెల్స్ మీరు గ్లూకోజ్ పెట్టినా, ఫ్యాట్ పెట్టినా, ప్రోటీన్ పెట్టినా, ఫైబర్ పెట్టినా, ఏది పెట్టినా తినేసి వాటి పని సవ్యంగా చేసుకుంటే టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతాయి, కొత్త సెల్స్ వస్తూనే ఉంటాయి. రోగ కణం అంటాం మనం. వాటికి 90% ఫ్యూయల్ గ్లూకోజే. ఓకే. సో మీరు గ్లూకోజ్ పెడితే మొత్తం అదే గ్రాప్ చేస్తుంది, హెల్దీ సెల్స్ కి తిననివ్వదు. అది బలవంగా ఇమ్యూనిటీ పెరిగిపోతుంది, చెడగొడతాం, ఇంకా తీవ్రంగా చెడగొడుతుంది. మిగతా సెల్స్ కి అందనివ్వదు. ఇది తినేసి ఇది బలంగా తయారవుతుంది, చెడగొడతాం, ఇంకా అగ్రెసివ్ గా చేస్తుంది. అంటే కామన్ మ్యాన్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ చెప్తున్నాను. సో సెల్ మాల్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు we should stop giving glucose in our diet. అంటే అన్ని షుగరీ ప్రొడక్ట్స్ కట్ ఆఫ్ చేయమంటారా డాక్టర్? షుగరీ గ్లూకోజ్ అంటే జస్ట్ షుగర్స్ స్వీట్స్ కాదమ్మా. కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆల్సో గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. సో వీ షుడ్ ఇన్హిబిట్ కార్బోహైడ్రేట్స్ అండ్ స్వీట్స్, మిల్క్, షుగర్, జాగరీ, డైరీ ప్రొడక్ట్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ గా వాటిని అదుపులో ఉంచుకోవాలంటారు. ఆపేయాలి కొద్ది రోజులు, 90 నుంచి 100 రోజుల పాటు టోటల్ గా మనం కార్బోహైడ్రేట్స్ ఆపేయాలి. 100% ఇన్హిబిట్ చేయటం ఎవరి వల్ల కాదు. కూరగాయల్లో కూడా ఎంతో కొంత ఉంటుంది కార్బోస్. యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ గ్లూకోజ్ ఇస్తే, హెల్దీ ఫ్యాట్ ఇచ్చి ప్రోటీన్ ఇస్తే, ఫైబర్ బేస్డ్ గా రిచ్ గా ఉంటే వాటికి ఇంధనం అందదు, వాటి ఇమ్యూనిటీ పడిపోతుంది, చెడగొట్టలేక చస్తున్నాయి. హెల్దీ సెల్స్ కావాల్సిన ఇంధనం పూర్తిగా ఇస్తే అది చేయాల్సిన పని చేసి చస్తాయి, ఇవి చెడగొట్టలేక చస్తాయి. కొత్తగా వచ్చే న్యూ జనరేషన్ సెల్స్, హెల్దీ సెల్స్ వస్తాయి, గ్లూకోజ్ ఫ్రీ సెల్స్ వస్తాయి. దట్స్ ది మెకానిజం. అందరికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, అంతేగాని దీన్ని టెక్నికల్ గా నాకు చాలా బాగా తెలుసు అని చెప్పి అర్థం కాని పదాలు వాడటం కంటే అందరికి అర్థమయ్యే భాషలో మాట్లాడటం కరెక్ట్ కదమ్మా. ఇప్పుడు కాఫ్ టు క్యాన్సర్, డయాబెటీస్ అందరికి వాళ్ళు రెగ్యులర్ గా అందరం చూస్తున్న ప్రాబ్లం డయాబెటీస్. సోరియాసిస్ లాంటి ఆటోఇమ్యూన్ కండిషన్స్, హషిమోటో థైరాయిడైటిస్ లాంటి కండిషన్స్, ఓల్డ్ ఆటోఇమ్యూన్ కండిషన్స్, టైప్ 1 డయాబెటీస్ కూడా ఆటోఇమ్యూనే, క్రాన్స్ డిసీజ్, మయోసైటిస్, లూపస్, జాగ్రన్ సిండ్రోమ్, క్రాన్స్, ఇట్లా 100 రకాల ఆటోఇమ్యూన్ కండిషన్స్ వస్తున్నాయి. వాటికి అసలు చికిత్సే లేదు. స్టెరాయిడ్లు వేసి ఇమ్యూనిటీని సప్రెస్ చేయడం తప్పితే వాటి చికిత్స, అటువంటి విధానాన్ని కూడా నేను సెల్యులార్ లెవెల్ లో మాకు సెల్ హెల్త్ క్లినిక్ లో అడ్రస్ చేయగలుగుతున్నాను. ఆటోఇమ్యూన్ డిసీజ్ కి కూడా దీంట్లో మనం బెనిఫిట్స్ చూడొచ్చు అంటారు. అంతే కదా. వెన్ వీఆర్ అడ్రసింగ్ ద రూట్ కాజ్. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏంటి? మన ఇమ్యూనిటీ, మనం రక్షించాల్సిన ఇమ్యూనిటీ మన ఓన్ సెల్స్ మీద దాడి చేస్తే వల్ల వచ్చిన జబ్బులు. ఎందుకు దాడి చేస్తాంది అనేది అర్థం చేసుకోకుండా, దాడి చేస్తాంది కాబట్టి దాన్ని సప్రెస్ చేసేద్దాం స్టెరాయిడ్లు వేసి అంటే, నువ్వు ఎంత కొద్ది కాలం టెంపరీగా సప్రెస్ చేస్తావు, తర్వాత అది మళ్ళీ బుస కొడుతుంది. ఎప్పుడు ఇట్ ఫ్లేర్ బ్యాక్ అగైన్.
సో మనం రక్షించాల్సిన రోగనిరోధక శక్తి ఎందుకు మన మీద దాడి చేస్తుంది అని మూలంలోకి వెళ్ళి అర్థం చేసుకుంటే ఇట్స్ ఈజీ టు అడ్రస్. స్పెసిఫిక్ గా అయితే నేను ఇంకా డీటెయిల్ గా వెళ్ళాలి, కానీ జనరల్ గా అర్థం చేసుకోవాలంటే 70% ఆఫ్ ది ఇమ్యూన్ సెల్స్ ఆర్ ఇన్ ది గట్. ఓకే. సో ఏది లోపలికి రానివ్వాలి, ఏది రానివ్వకూడదు అని చెప్పేది గట్ ట్రైనింగ్ ఇస్తుంది అనుకోండి ఒక రకంగా. సో గట్ హెల్దీగా ఉండటం ఇంపార్టెంట్. గట్ హెల్దీగా లేకపోతేనే ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది, సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోతుంది, సొంత కణాలనే శత్రువులుగా భావించి దాడి చేస్తుంది. దానివల్ల వచ్చింది ఇబ్బంది, ఆటో ఇమ్యూన్ కండిషన్ కదా. సో గట్ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి అంటే గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది డాక్టర్? ఆహారం కంటే కూడా మీరు తినే చెత్త, మీరంటే మీరని కాదమ్మ, జనరల్ గా అందరూ తినే జంక్ వలన గట్టి ఇబ్బంది పడుతుంది. అంటే దీంట్లో బిర్యానీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ ఇలాంటివన్నీ వస్తాయా డాక్టర్? కాదు, మైదా పిండితో తినది ఏదైనా. అంటే నేను అడిగేది ఏంటంటే డాక్టర్, ఈ మధ్య అంటే మిడ్ నైట్ క్రేవింగ్స్ అని చెప్పేసి, ఎర్లీ మార్నింగ్ 4 AM బిర్యానీ అని చెప్పేసి చాలా మంది లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు కదా డాక్టర్. బిర్యానీ లేనిదే ముద్ద దిగదంటారు, చాలా బిర్యానీలు ఆర్డర్ చేసుకొని తింటా ఉంటారు. అంటే వీటి వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా? స్పెసిఫిక్ గా వీటి వల్లనే నష్టం. ఎవ్రీథింగ్ యూ ఈట్ ఫస్ట్ లోడ్ పడేది గట్ మీద, అదే కదా లోడ్ ప్రాసెస్ చేయాల్సింది. దాని మీద ఓవర్లోడ్ ఆఫ్ జంక్ లైక్ వైట్ ఫ్లోర్, వైట్ రైస్, మిల్క్ ఇవన్నీ లోడ్ వేయటం ఒక ప్రాబ్లం అయితే, అర్ధరాత్రి అపరాత్రి టైం లేకుండా తినటం. బాడీలో ఒక సర్కాడియన్ రిథమ్ ఉంటుంది, బయోలాజికల్ క్లాక్. ఎప్పుడు ఏది చేయాలో, ఏ టైంకి తినాలో, ఏ టైంకి పడుకోవాలో దాంట్లో సెట్ అయ్యి ఉంటుంది బాడీలో. దానికి విరుద్ధంగా మీరు ఉన్నంత కాలం గట్ విల్ బి డెఫినెట్లీ అన్హెల్దీ. అర్ధరాత్రి అపరాత్రి మీరు మిడ్ నైట్ బిర్యానీలు తింటూ, కాకనూనెలో మనం వేయించిన బజ్జీలు, పునుగులు తింటూ, హౌ విల్ యూ ఎక్స్పెక్ట్ యువర్ గట్ విల్ బి హెల్దీ? అట్లా కాకుండా తినే విధానంలో మార్పులు చేసుకోండి, అప్పుడు గట్ హెల్దీగా ఉంటుంది. మా దగ్గరకు వచ్చినప్పుడు అన్హెల్దీ గట్తో వచ్చినప్పుడు కొలోన్ హైడ్రోథెరపీ అనే ఒక ట్రీట్మెంట్ చేయిస్తాము, 40 minute సెషన్. ఓకే, అదేలా ఉంటుంది డాక్టర్? Will induct 14-15 liters of lukewarm water into the rectum. Okay. And the entire large intestine will be cleansed. And you can see మన స్క్రీన్ మీద కనపడుతుంది ఎంత చెత్త బయటకు వెళ్తుందో. At the end of the session we ensure some natural good bacteria is injected back into, so that gut microbiome లో ఉన్న బ్యాలెన్స్ పెద్ద పేగుల్లోకి మీరు కంప్లీట్ గా లీటర్స్ ఆఫ్ వాటర్ పంపించేసి క్లీన్ చేస్తారు. దాని ప్రకారం అదే విధంగా మంచి బ్యాక్టీరియాని కూడా ఇంజెక్ట్ చేస్తాం. సో దట్ గట్ మైక్రోబయోమ్ లో బ్యాలెన్స్ తప్పకూడదు. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పకుండా ఉన్నంత వరకు డిస్బయోసిస్ అవ్వదు, లీకీ గట్ గా మారదు. అది జాగ్రత్తగా దాన్ని వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్ కేర్ఫుల్లీ. కాబట్టి ఫస్ట్ విల్ గెట్ ఇట్ డన్. అంటే మన ఆరోగ్యం అనేది మంచిగా ఉండాలంటే ఎక్కువ పెద్ద పేగులోనా చిన్న పేగులో ఉంటుందా డాక్టర్? పెద్ద పేగే కదా మూలం అంతా ప్రాసెస్ చేసేది. చిన్న పేగి కన్వర్ట్ చేస్తుంది. ఫుడ్ లో మీరు తింటున్న ఆహారంని కావాల్సిన శక్తిగా గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేయటం అనేది ఎక్కువగా చిన్న పేగు చేస్తుంది. పెద్ద పేగు ప్రాసెస్ చేస్తుంది. మీరు తిన్న ఫుడ్ అంతా ప్రాసెస్. అక్కడ మీరు చెత్త వేస్తున్నంత కాలం ఇబ్బంది పడుతూనే ఉంటుంది అది. సో ఇన్సిస్ట్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్, డోంట్ ఈట్ జంక్ కంటిన్యూస్లీ. పూర్తి క్రేవింగ్స్ ని నేను నిషేధించమని చెప్పట్లేదు. వన్స్ ఇన్ అ వైల్ యూ హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ యువర్ ఫుడ్, దట్స్ ఓకే. బట్ ప్రతిరోజు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా జంక్ తినటం, ఇట్లా నొక్కితే ఫోన్లో ఇట్లా నోట్లోకి వచ్చేస్తుంది వాళ్ళ రోజుల్లో. సో అటువంటి పరిస్థితుల్లో అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. యూ షుడ్ నాట్ కంటిన్యూస్లీ అబ్యూజ్ యువర్ బాడీ విత్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్. ఆహార విధానంలో మార్పే కాదు, జీవన శైలిలో మార్పులు కూడా అవసరం అనేది నేను చెప్తానికి ప్రయత్నిస్తున్నది. అంటే డాక్టర్, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా, ఇలా వ్యాయామం చేసేప్పుడు కూడా సెల్స్ లో మార్పులు ఏమైనా జరుగుతాయా డాక్టర్? సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నంత వరకు సెల్ అన్హెల్దీగానే ఉంటుంది. యాక్టివిటీ ఉండాలి. ఎవ్రీడే యూ హ్యావ్ టు బీ 40 to 45 minutes వర్కౌట్ చేయండి. అంటే వర్కౌట్ అంటే మజిల్ బిల్డింగ్ అని కాదు. హ్యావ్ అట్లీస్ట్ 5,000 to 10,000 స్టెప్స్ నడవండి. ఒక 10 నిమిషాలు, పావు గంట యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, మెడిటేషన్ చేయండి. ఒక 1 hour in your 24 hours స్పెండ్ ఇట్ ఫర్ యువర్ బాడీ, సో దట్ యువర్ సెల్స్ విల్ బి వెరీ యాక్టివ్ అండ్ హెల్దీగా ఉంటాయి. అట్లా కాకుండా ముందు మీరు స్ట్రెస్లో సగం సమస్యలు తెచ్చుకుంటున్నారు. 90% వాళ్ళు స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరున్నారు? ఎవ్రీబడి ఈస్ ఫుల్ ఆఫ్ స్ట్రెస్.
అనవసరమైన స్ట్రెస్ ఎక్కువ తెచ్చుకుంటారు. అంటే ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఎక్కువగా స్ట్రెస్ఫుల్ గా ఉంటారో స్ట్రెస్ ద్వారా కూడా సెల్ డ్యామేజ్ అనేది జరుగుతుందా? డెఫినెట్లీ స్ట్రెస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. వై వీఆర్ టేకింగ్ దట్ స్ట్రెస్ అంటే చాలా వరకు సమాధానం కూడా ఉండదు. అవును, అంటే ఇప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అయితే కొన్నిసార్లు దొరకకపోవచ్చు డాక్టర్. అలాంటప్పుడు స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోలేరు, ఆటోమేటిక్ గా స్ట్రెస్ అనేది సెల్ మీద పడుతుంది, అలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అలాంటి దాంట్లో మరి ఏ విధంగా వాళ్ళు సెల్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలంటారు? ఫస్ట్ స్ట్రెస్ గురించి అర్థం చేసుకుంటే స్ట్రెస్ లీడ్స్ టు సో మెనీ కాంప్లికేషన్స్ ఇన్ ద సెల్స్. ఆ స్ట్రెస్ ఈజ్ రెండు రకాల స్ట్రెస్లు ఉంటాయి. ఫిజికల్ గా మీరు పడుతున్న స్ట్రెస్, సంపాదించాలనో, ఎదుటి కంటే ముందుండాలనో, లేదా గెలవాలనో, ఆర్ ఫైనాన్షియల్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, లేదా పిల్లలకి ఎడ్యుకేషనల్ స్ట్రెస్, ఏదో ఎన్ని ఉంటాయి. వాటి నుంచి బైపాస్ అవ్వాలంటే, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే దెర్ ఆర్ రెండు విధానాలు ఉంటాయని చెప్తా నేను. మీ కృత్తికాని మీ శరీరంలో 25 లక్షల కోట్ల కణాలతో నిర్మితమైన శరీరాన్ని నడిపిస్తున్న శక్తి ఒకటి మీలోనే ఉంది కదా. మీ అంతటి మీరైతే నడవలేరు కదా. ఆ శక్తి కూడా మీరే అనుకోవాలి కదా. ఆ శక్తి స్థితిలో ఉండి కృత్తిక ఏం చేస్తుంది అని ఆలోచిస్తే ఇవన్నీ తేలికపాటివి అని చాలా తేలిగ్గా అర్థమవుతుంది కదా. దిస్ ఇస్ ఎ టెంపరరీ గేమ్. ఎక్స్పైరీ డేట్ మనకు తెలియదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మనకు తెలియదు. తెలియని ఎక్స్పైరీ డేట్ గురించి ఎందుకు ఆవేదన ఆవేశన పడతాం అర్థం కాదు. హెల్దీగా ఉన్న తెలియని దాన్ని హెల్దీగా ఎక్స్టెండ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నమే నేను చెప్తున్న విధానం. సింపుల్ వేలో అట్లా మీరు చేయలేరు. లోపల శక్తి ఉంది, ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది, ఇవన్నీ చెప్తుంటే ఎవరికి ఎక్కదు. కాబట్టి మీరు మెడిటేషన్ చేయండి, ప్రాణాయామం చేయండి, శూన్యాన్ని మాత్రమే చూస్తూ మెడిటేషన్ చేయండి, ఏమీ ఆలోచించకుండా క్లోజ్ యువర్ ఐస్. ఇట్లా చెప్తాం వల్ల టెంపరీ అట్లీస్ట్ 1 or 2 hours అన్నా కాన్సన్ట్రేట్ చేస్తారు, ఫ్రెష్ అవుతారు అనేది. ఇదొకటైతే శరీరం లోపల ఇంకో స్ట్రెస్ ఉంటుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా పెరిగిపోయి శరీరం మీద దాడి చేస్తున్నప్పుడు దాంతో యుద్ధం నిరంతరం చేయాలి. కాబట్టి ఆ నిరంతరం దాంతో యుద్ధం చేయడానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అందకపోతే, మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఇవి మెగ్నీషియం, జింక్, విటమిన్ డి, ఇటువంటి అన్ని, ఎనస్టైల్ సిస్టిన్, కోఎన్జైమ్ Q10, ఇటువంటివన్నీ అందకపోతే ఆ యుద్ధం జరగదు. ఆ యుద్ధం జరగనప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద బాడీ. సో మెంటల్ గా మీరు అనవసరంగా పడుతున్న స్ట్రెస్ ఒకటైతే, ఇంటర్నల్ గా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇంకోటి ఉంటుంది. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఎక్స్టర్నల్ స్ట్రెస్ యూ హ్యావ్ టు డూ విత్ ఎయిదర్ త్రూ మెడిటేషన్ ఆర్ గో త్రూ స్పిరిచువల్లీ. ఇంటర్నల్ గా యూ ఎన్ష్యూర్ దట్ మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ అడ్రస్డ్ ఇన్ ద బాడీ. ఎప్పుడైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుందో మైటోకాండ్రియల్ డ్యామేజ్ జరుగుతుంది. సో మైటోకాండ్రియల్ డ్యామేజ్ జరిగితే సెల్ డ్యామేజ్. మైటోకాండ్రియా ఒకసారి డ్యామేజ్ అయితే మళ్ళీ మనం రిపేర్ చేయొచ్చా డాక్టర్? ఒక స్టేజ్ వరకు మైటోకాండ్రియా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? మైటోకాండ్రియా డ్యామేజ్ అయిందంటే దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలంటే ఏం చేయాలి? అగైన్ సెల్ రిపేర్ చేయాలి కదా, డిటాక్స్ చేయాలి బాడీని, డెఫిషియన్సీని అడ్రస్ చేయాలి. సెల్ రిపేర్ చేస్తున్నప్పుడు సెల్లో ఉన్న మైటోకాండ్రియా రిపేర్ చేయడం కూడా అన్నిసార్లు కుదరకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ లాంటి వ్యాధి వచ్చింది, అందరూ మనం నమ్మేది ఏంటి? జెనెటిక్ మ్యూటేషన్ అంటారు, జన్యుపరమైన మార్పుల వలన వచ్చింది అంటారు. ఒక్క జన్యుపరమైన మార్పుల వల్లనే కాదు, ఇట్ ఈస్ అ డిసీజ్ ఆఫ్ బ్యాడ్ మెటబాలిజం అంటాను నేను. ఇప్పుడు ఏదైతే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అండ్ ఆక్సిజన్ డిపెండెంట్ ప్రక్రియ ద్వారా మైటోకాండ్రియా మనం తిన్న ఆహారం నుంచి శక్తిగా తీసుకోగలుగుతుందో, ఆ క్యాన్సర్ కణాల్లో ఆ మైటోకాండ్రియా ఇంపేర్ అయి ఉంటుంది, డ్యామేజ్ అయి ఉంటుంది. సో ఈ విధానం ఆక్సిజన్ డిపెండెంట్ ప్రక్రియ ద్వారా అది శక్తి తీసుకోలేకపోతుంది. అందుకని అది పాత్వే షిఫ్ట్ చేసుకుని ఏరోబిక్ గ్లైకాలసిస్ అనే పాత్వేలోకి వెళ్ళి 200 రెట్లు ఎక్కువ గ్లూకోజ్ అడుగుతుంది ఆహారం కోసం, హెల్దీ సెల్స్ కంటే. మీరు గ్లూకోజ్ ఇవ్వను, ఇప్పుడు వార్బర్గ్ ఎఫెక్ట్ అంటారు, డాక్టర్ ఆటో వార్బర్గ్ అని ఆయన ఈ ప్రొసీజర్ ని అర్థం చేసుకుని గ్లూకోజ్ 200 రెట్లు ఎక్కువ కావాలి అనేది ఆవిష్కరించారు. అది గ్లూకోజ్ బెటర్, మీరు ఇంకొక ఎమినో యాసిడ్ ఏదో గ్లూటామిన్ ఏదో ఎమినో యాసిడ్ ద్వారా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది, లేదు omega-6 నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది ఏదో రకంగా తీసుకోవడానికి శక్తి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ మైటోకాండ్రియా డ్యామేజ్ అయిపోయింది కదా, అక్కడ ఏం కుదరదు. సో ఇప్పుడు వాళ్ళ రీసెర్చ్ అంతా ఏం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా, వాటి క్యాన్సర్ కణానికి ఇంధనం అందకుండా చేయటం ఎలా. ఇప్పుడు అలోపతి ఏదైనా తినేయచ్చు అంటున్నారు, గ్లూకోజ్ పెట్టొద్దని అంటే వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది నా ఆవేదన. ఏదైనా తినొచ్చు అన్నప్పుడు ఫ్యాట్ పెట్టిన ఫ్యాట్ నుంచి కూడా తీసుకుంటుంది అని అన్నారు. 200 రెట్లు తీసుకోలేకపోవచ్చు కదా ఫ్యాట్ లో నుంచి. మనం కుదిరినంతలో ఆహార నియమాలు పాటిస్తూ వాటికి ఇంధనం అందనివ్వకుండా చేయటానికి ప్రయత్నిస్తంలో తప్పేంటి?
కీమోలు చేయించుకోండి, రేడియేషన్ చేయించుకోవడం అవన్నీ నేనేమి కాదనట్లేదు. రేడియేషన్ అనేది పర్టికులర్ గా క్యాన్సర్ సెల్స్ మీద ప్రభావం చూపిస్తుంది కదా డాక్టర్. క్యాన్సర్ సెల్స్ ని చంపుతాయి, విచక్షణ ఉండదు కదా. పెరిఫెరియల్ హెల్దీ సెల్స్ కూడా చంపుతాయి కదా. దాని మధ్యలో ఈ ప్రాసెస్ లో హెల్దీ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతా ఉంటాయి. సో ఇమ్యూనిటీ పడిపోతుంది కదా. బట్ అట్ ద సేమ్ టైం వాటిని చేయించుకోకుండా ఉండలేము కూడా. వీ హ్యావ్ టు గో త్రూ దట్ అలోపతి థెరపీస్ ఓన్లీ. దానికి సపోర్ట్ గా మనం ఈ ఆహార విధానంలో మార్పులు చేసుకుంటే ట్రీట్మెంట్స్ మీరు తీసుకోవద్దేమో అనడం లేదు. వాటిని తీసుకుంటూనే మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ ని మనం సప్లిమెంట్స్ ని తీసుకోవడం ద్వారా త్వరగా మీరు రికవర్ అవ్వచ్చు చెప్తున్నారు. మనం లోపల నుంచి పస్తు పెడుతుంటే వాళ్ళు బయట నుంచి డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేసి చంపుతున్నారు కదా క్యాన్సర్ కణాలని. అట్ వన్ పాయింట్ బోత్ పాయింట్స్ విల్ రీచ్, కలుస్తాయి కదా. ఆహార విధానంలో మార్పులు చేసుకుంటే మీరు ఇబ్బంది ఎందుకు కాదంటారు? అంటే మనం తీసుకునే ఆహారమే మెడిసిన్ అంటారు. ఆహారమే మెడిసిన్. మన దాంట్లో గ్లూకోజ్ లేకుండా చూద్దాం. వేరే బెర్బరిన్, క్వర్సెటిన్, సెనోలైటిక్ గా ఉండేది, బ్రోమలిన్, ఫిసైటిన్ లాంటి హెర్బల్ ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసి సప్లిమెంటరీ సపోర్ట్ తో బయో అవైలబిలిటీ పెంచి, ఏదర్ లైపోజోమల్ నానో టెక్నాలజీ వాడి బయో అవైలబిలిటీ పెంచి వాటిని కూడా మనం అందించగలిగితే, ఆహారంలో మార్పులు చేస్తూ ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసి ఈ సప్లిమెంటరీ సపోర్ట్ ను వాడుకుంటూ ఆ థెరపీస్ కూడా చేయించుకుంటే పర్సెంటేజ్ ఛాన్సెస్ ఆఫ్ రికవరీ ఇంక్రీజ్ అవుతుంది. నాట్ డెఫినెట్లీ నాట్ అగైనెస్ట్ అలోపతి. అలోపతి దేవుడు ఎమర్జెన్సీకి, అలోపతి కాకుండా ఇంకెవరు కుదరదు. వై దే ఆర్ టెలింగ్ టు ఈట్, ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది తినేయండి కంప్లీట్ గా నెత్తి మీదకి వచ్చినప్పుడే ఎందుకు వెళ్ళడం, ముందే మనము ఒక ప్రాసెస్డ్ గా కంప్లీట్ గా ప్లాన్డ్ గా హెల్దీగా తినేసి అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ కాషియస్ గా ఉండాలి. వచ్చిన తర్వాత వై ఆర్ యు అలౌవింగ్ దెమ్ టు ఈట్ ఎవ్రీథింగ్? మీకు నచ్చింది బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, ఆ విధంగా వెళ్తే బాగుంటది అంటారు. ప్రివెన్షన్, ఇవి క్యాన్సర్ లాంటిది వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఆలోచన ఉండదు కదా. అవును, రాకుండా చేయటం ఎలా అనేది ఫస్ట్ విధానం. వచ్చిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఆహారం మార్పులు చేసుకోమనేది నా వాదన. సో ఇదంతా కాకుండా అసలు మీరు రోజు అన్నం తినకూడదా, పప్పు తినకూడదా, పాలు తాగకూడదా అంటే 100 రోజుల పాటు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బ్రేక్ చేసేది ఎక్కడంటే ఇవన్నీ తినొద్దు అని అంటారని చెప్పేసి అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోతూ ఉంటారు డాక్టర్. సరిగా డైట్ ని ఫాలో అవ్వలేరు. డైట్ ఫాలో అవ్వలేరు కాబట్టి మళ్ళీ సెల్ హెల్త్ లో ఇంకొక విధానం కూడా ఆవిష్కరించామమ్మా. ఓకే, ఏంటి డాక్టర్? దానిని ఆటోఫాగీ అంటారు. ఆటో అంటే సెల్ఫ్, ఫ్యాగీ అంటే ఈటింగ్, అది గ్రీక్ పదం అనుకుంటా. సెల్ఫ్ ఈటింగ్, మనలో ఉన్న హెల్దీ సెల్సే మనలో ఉన్న డెడ్ సెల్స్ ని తింటాయి అండ్ మాల్ ఫంక్షనింగ్ సెల్స్ ని బ్రేక్ డౌన్ చేసి అయ్యే కాంపోనెంట్స్ ని వాడి కొత్త సెల్స్ ని జనరేట్ చేస్తాయి. ఈ విధానాన్ని కనిపెట్టిన డాక్టర్ యోషినోరి ఒజూరి అనుకుంటా, జపనీస్ సైంటిస్ట్. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు 2016లో. 1974లో డాక్టర్ క్రిస్టియన్ దువే ఆయన లైజోజోమల్ అంటే సెల్ లోపల ఒక లైజోజోమల్ ఉంటుంది, విచ్ కెన్ క్లీన్ అవుట్ ది వేస్ట్ ఇన్ ద బాడీ ఇన్ ద సెల్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎనర్జీ. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు అందరూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే పదం వాడుతుంటారు కదా. దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ డాక్టర్ ఒజూరి ఆయన ఆటోఫాగోజోమల్ లాగా తీసుకొచ్చి ఆవిష్కరించారు. సో 24 to 36 hours ఆఫ్ వాటర్ ఫాస్టింగ్. వాటర్ ఫాస్టింగ్ కూడా చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ minimum 16 hours to 18 hours ఆఫ్ ఫాస్టింగ్ అండ్ 6 to 8 hours ఆఫ్ ఈటింగ్ విండో. మీకు నచ్చింది తినండి వితౌట్ వైట్స్ అనేది విధానం. ఎవ్రీ డే మీరు 16 గంటలు వాటర్ మాత్రమే తాగుతూ ఉండండి, ఆర్ షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ తాగండి, లేకపోతే మినరల్ డ్రాప్స్ కలిపి తాగండి. మిగతా టైంలో మీరు ఒక మీల్ ఆఫ్ యువర్ చాయిస్ విత్ నాట్ వైట్ రైస్ అట్లా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు దిస్ మెకానిజం వర్క్స్. మనలోనే ఒక డాక్టర్ ఉన్నాడు అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. లోపల ఉన్న డాక్టర్ను గుర్తించండి, ఆవిడను పని చేసుకునేవాడి సిగ్నల్ ఇస్తా ఉంటది అంటున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఈ డాక్టర్ ఒజూరి అని ఆయన ఆటోఫాగీ చేయమంటున్నాడు. అంటే ఫస్ట్ పెడితే సెల్ ని లోపల అంటే ఫాస్టింగ్ అనేది చాలా మంచిది అంటారు. లంకణం పరమౌషధం అని ఎప్పుడో పురాణంలోంచి ఉంది కదమ్మా. ఈ ఆటోఫాగీ కనిపెట్టిన ఆయనకి ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మన సాంప్రదాయంలో మన సనాతనంగా ఎప్పటి నుంచో ఉంది కదా లంకణం అనేది. లంకణం అంటే ఏంటి? కణాన్ని పస్తు పెడుతుంది కదా. కణం లంకణంలో ఉండేది కూడా కణమే కదా. సో ఇవాళ కొత్తగా కనిపెట్టారని చెప్పి ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, సంతోషమే. కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న విధానం. నేను చెప్పే అన్ని కూడా ఎప్పటి నుంచో ఉన్న విధానాలే, మర్చిపోయిందని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే డాక్టర్ మేము తెలుసుకోవచ్చా, అంటే ఈ ప్రోడక్ట్స్ ని సప్లిమెంట్స్ ని తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని సెల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు పర్సంటేజ్ ఎంత ఉందంటారు?
నా దగ్గరికి ఇప్పుడు గత 4.5 సంవత్సరాలుగా 80,000 మంది పేషెంట్స్ వచ్చారు. 80,000 మంది 80,000 మంది వచ్చారు. ఓకే. దాంట్లో కంప్లైంట్తో తగ్గలేదు అనుకున్న వాళ్ళ పర్సంటేజ్ నాకు తెలిసి చాలా తక్కువ. క్యాన్సర్ లాంటివి వచ్చినప్పుడు ఎస్ వాళ్ళు అన్ని చోట్ల అయిన తర్వాత ఇంకా హోప్లెస్ కండిషన్లో ఇది కూడా చూద్దాం అని వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళల్లో పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. కానీ బట్ స్ట్రైట్ డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము కూడా గైడ్ చేస్తూ కీమోథెరపీలు చేయించుకోమని చెప్తూ దాంతోపాటు మా ఆహార విధానం మార్పులు చేస్తున్నప్పుడు ఆ విధానంలోంచి హాయిగా క్యూర్ అయ్యి వారు ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లు ఆ బారి నుంచి బయటపడి హెల్దీగా ఉంటున్న వాళ్ళు మా క్లినిక్ వచ్చి మా విధానాన్ని మేము ఇంటిగ్రేట్ చేసిన విధానాన్ని పాటించి హాయిగా ఉంటున్న వాళ్ళు చాలా మంది పేషెంట్స్ కూడా దీన్ని ఓవర్కమ్ చేసుకున్నారు డాక్టర్. క్యాన్సర్ కంప్లీట్ గా జయించారంటారు. 100 మంది ఉన్నారు. ఐ కెన్ గివ్ యూ టెస్టిమోనియల్స్ ఆల్సో, మీకు పంపిస్తాను. ఎంతో మంది క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. అంటే ఈ మధ్య హెల్త్ గురించి అని చెప్పేసి కూర్చొని ఇంటర్వ్యూలో ఎంతో మంది చెప్తా ఉంటారు డాక్టర్. అందరిని నమ్మలేదు చూసే వాళ్ళు కూడా. అంటే చూసే జనాలకు కూడా ఏంటంటే అవును జరిగింది, నిజంగా క్యూర్ అయ్యారు అని కొంతమంది వచ్చి చెప్తే తప్ప వాళ్ళ హోప్ తీసుకొని రాగలుగుతారు, వాళ్ళు ట్రై చేయగలుగుతారని. ఇప్పుడు మీలాంటి ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఇప్పుడు అబద్ధాలు చెప్తే డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఐ విల్ టాక్ ఓన్లీ వెన్ ఐ హ్యావ్ టెస్టిమోనియల్స్. సోరియాసిస్ ఎవరైనా తగ్గించారా, అసలు థైరాయిడ్ ఎవరైనా తగ్గించారా, మందులు లేకుండా ఆపారా, డయాబెటీస్ ఎవరైనా మందులు లేకుండా తగ్గించగలిగారా, క్యాన్సర్ సంగతి ఎంతమందిని సోరియాసిస్ తగ్గిన వాళ్ళని చూపించమంటారు, డయాబెటీస్ తగ్గిన వాళ్ళు ఎన్ని వేల మందిని చూపించమంటారు, థైరాయిడ్ తగ్గిన వాళ్ళు ఎంతమంది చూపించమంటారు. పూర్తి కంట్రోల్ ఏ ఉండదు. వీఆర్ అడ్రసింగ్ ది రూట్ కాజ్. ఇట్ విల్ బి క్యూర్డ్, దట్స్ ఆల్. తర్వాత నో మోర్ డయాబెటిక్ అంటారు. నో మోర్ డయాబెటిక్. తర్వాత మళ్ళీ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. ఓకే, అవును, ఆఫ్ కోర్స్. విచక్షణతో ఉంటే మళ్ళీ రాదు, విచ్చలవిడిగా ఉంటే మళ్ళీ వస్తుంది. లేని వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళు ఉండకపోవడం వల్లే కదా. వచ్చిన వాళ్ళకి పోయిందంటే వాళ్ళు దాన్ని అక్కడికక్కడికి దాన్ని రూట్ కాజ్ ని తీసేసుకున్నారు. రూట్ కాజ్ అడ్రస్ చేసాం, సమస్యను పరిష్కరించాం. తర్వాత మళ్ళీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పాం. ఆ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఏ జబ్బు రాదు. 90% రాదు. మనం ఆయుష్ రాయడానికి మీరెవరు, నేనెవరో, ఏ డాక్టర్ అయినా ఆయుష్ రాయడం. ఆల్ ట్రైన్ టు దృష్టి పెడతాం. మీరు విచ్చలవిడిగా మళ్ళీ మిడ్ నైట్ బిర్యానీలు 4 PM బిర్యానీలకు వెళ్ళి మళ్ళీ కొని తెచ్చుకుంటే మళ్ళీ 100 రోజులు చేయాల్సిందే మా ప్రోగ్రామ్ని. బట్ 90% నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది సెల్ హెల్త్ క్లినిక్ లో. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉందని మీరు అంటారు. ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు అంతకుముందు అన్నట్టు 100 రోజులు అన్నం తినకుండా ఉండలేను, వాళ్ళకి పప్పు తినకుండా ఉండలేను, అట్లా దానికి ఆటోఫాగ్ ప్రతిరోజు ఒక మీల్ ని ఇష్టం వచ్చింది తినొచ్చు కదా. ఇది కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది. రెండు ఈజీ. మొదలు పెట్టిన తర్వాత పెద్ద సమస్యతో వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఆప్షన్స్ ఎత్తుతారా, కొద్ది కన్వీనియంట్ గా ఏదో ఉందని ఎత్తుతాం కూడా. చాలు, నేను దీని నుంచి బయటపడితే చాలు సమస్య నుంచి అనుకునే వాళ్ళైతే సిన్సియర్ గా ఫాలో అవుతారు. అసలు సోరియాసిస్ తగ్గుతుంది అని చెప్పింది. సోరియాసిస్ ఎటువంటి వేదం? అవును, అసలు చాలా తక్కువ ఉంటుంది డాక్టర్. దాని నుంచి చాలా నరకం అనుభవిస్తారు ప్రతిసారి. సోరియాసిస్ నాట్ ఓన్లీ ఫిజికల్ నరకం, మెంటల్ నరకం కూడా. సమాజంలో చూడలేరు, సొసైటీలో తిరగలేరు, అటువంటి దాన్ని నేను తగ్గించగలుగుతున్నాను కదా. అది తగ్గుతున్నప్పుడు సార్ నాకు ఇది కొద్ది ఆప్షన్ ఇస్తారా, ఈ కన్వీనియన్స్. కంప్లీట్ గా నార్మల్ అయిపోయిందా డాక్టర్? 100%. 120 days మ్యాక్సిమం, 140 days మ్యాక్సిమం పడుతుంది, 100 రోజులు. సో మీకు డే వైజ్ పిక్చర్స్తో సహా టెస్టిమోనియల్ ఇవ్వగలను మీకు. నేను సోరియాసిస్ తగ్గిన టెస్టిమోనియల్స్ పిక్చర్స్, బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ కూడా మీకు పంపిస్తాను. ఇక్కడ తగ్గన సోరియాసిస్ మా దగ్గర ఎందుకు తగ్గుతుందంటే వీఆర్ అడ్రసింగ్ రూట్ కాజ్, బికాస్ అగైన్ ఐ టోల్డ్ యూ గట్ బ్రెయిన్ యాక్షన్. అంటే ఈ విధానాన్ని ఇక్కడ ఇండియాలో తీసుకొచ్చింది మీరేనా డాక్టర్? అంటే ఇంకా ఇంత ముందుకు ఎవరైనా చేసింది ఉన్నారా? లంకణం తీసుకొచ్చింది ఎవరమ్మా? లంకణం పరమౌషధం అని ఎప్పటి నుంచి ఉంది? పురాణాల నుంచి ఉంది కదా. మరి అదే నేను తీసుకొచ్చినట్ట కాదు. ఎప్పటి నుంచో ఉన్న విధానాలని మీరు మర్చిపోయి సెల్యులార్ లెవెల్లో అడ్రస్ చేయకుండా ఆర్గన్ బేస్డ్గా సూపర్ స్పెషలిస్టులు వచ్చేసి దాన్ని సిమ్టమ్ని అడ్రస్ చేస్తున్నప్పుడు రూట్ కాజ్ని అడ్రస్ చేయండి, సెల్యులార్ లెవెల్లో అడ్రస్ చేయండి మహాప్రభు అని బతిమాలతో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి డిపార్ట్మెంట్ లో మీరు తీసుకున్నారు డాక్టర్. అంతే కదమ్మా. వీ హ్యావ్ రూట్ కాజ్ని అడ్రస్ చేసే మెకానిజంని అవలంబించండి. మేము అది చేస్తున్నాం, అందరూ అదే చేయండి. లేదు, చాలా మంది గైడెన్స్ లేదు. ఈ గైడెన్స్ లేకపోవడం ఒకటి, షుగర్ వచ్చిందంటే టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటాం ఒకటి, అండ్ షుగర్ వస్తే జీవితాంతం టాబ్లెట్ వాడాలి, థైరాయిడ్ వస్తే జీవితాంతం టాబ్లెట్లు వాడాలి. ఆ విధానం కరెక్ట్ కాదు. షుగర్ వచ్చిందంటే డయాబెటీస్ అంటే ఏంటి, టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటమ్మా?
మన తిన ఆహారం నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్ గా మార్చి రక్తంలో పంపిస్తుందని చెప్పే కదా. ఈ సెల్స్ అన్నిటిని నింపడానికి ఇన్సులిన్ తయారవుతుంది ప్యాంక్రియాస్ లో కదా. సెల్స్ అన్ని నిండిపోయిన తర్వాత మిగిలిన గ్లూకోజ్ ని లివర్ ట్రైగ్లిజరైడ్స్ కింద మారుస్తుంది కదా. ఫ్యాట్ సెల్స్ లో ఎడిపోస్ టిష్యూస్ లో పెడుతుంది కదా. ఆ ఫ్యాట్ సెల్స్ అన్ని కూడా నిండిపోయిన తర్వాత మిగిలిన గ్లూకోజ్ ఏమైనా ఉంటే దాన్నే కదా డయాబెటీస్ అంటాం. బేసిక్ గా బ్లడ్ లో గ్లూకోజ్ ఉంది, శరీరం వాడుకోలేకపోతుంది. అటువంటిప్పుడు మళ్ళీ బయట నుంచి మీరు గ్లూకోజ్ ఇవ్వడం ఎందుకు, బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వడం ఎందుకు? లోపల ఉన్నదే వాడుకోలేకపోతున్నప్పుడు మీరు బయట నుంచి గ్లూకోజ్ ఎందుకు ఇవ్వటం? గ్లూకోజ్ ఇచ్చి మళ్ళీ ఇన్సులిన్ ఎందుకు ఇవ్వటం? టాబ్లెట్ ద్వారా కానీ ఇన్సులిన్ ద్వారా కానీ కొద్ది రోజుల పాటు 100 రోజుల పాటు ఆలోచించకపోవటం వాస్తవమే కదా. 100 రోజుల పాటు మీరు బయటకి నుంచి గ్లూకోజ్ ఇవ్వబాకండి. లోపల ఉన్న ఫ్యాట్ ని ఏదైతే ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యిందో దానిని మళ్ళీ శరీరం వాడుకుంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డిపాజిట్ ఉన్న దాన్ని శరీరాన్ని వాడుకునేలాగా దానికి కూడా మళ్ళీ అదే ప్యాంక్రియాస్ లో గ్లూకాగాన్ అనే హార్మోన్ తయారయ్యి ఫ్యాట్ ని ఫ్యాటీ యాసిడ్స్ గా మార్చి లివర్ మళ్ళీ దాన్నే గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసి మళ్ళీ సెల్స్ కి ఎనర్జీకి ఇస్తుంది. అవన్నీ వాడేసుకున్న తర్వాత అప్పుడు బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వండి. ఇంకా డయాబెటీస్ ఎందుకు ఉంటుంది? యాజ్ సింపుల్ యాజ్ దట్. మన ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రతిదీ రూట్ కాజ్ ని అడ్రస్ చేసుకుంటే ఏ సమస్య అయినా పరిష్కరించడం చాలా తేలిక. దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్స్. డాక్టర్, ఇంకా చాలా మంది అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా ఎక్కువైపోయింది పీసీఓడి అనే ప్రాబ్లం అమ్మాయిలలో. అంటే అది ఓన్లీ ఇంటర్నల్ గా కాకుండా ఎక్స్టర్నల్ కూడా వాళ్ళకి హెయిర్ గ్రోత్ అవనివ్వండి, అన్వాంటెడ్ హెయిర్ రావడం, అంటే మామూలుగా పెళ్లి అయిన వాళ్ళకి పిల్లలు కాకపోవడం, ఇలాంటి చాలా సమస్యలతో ఎదుర్కొంటున్నారు కదా డాక్టర్. అలాంటి వాళ్ళకు కూడా అంటే 100% మీ దగ్గర క్యూర్ అనేది ఉంటుందంటారా ఇప్పుడు మీరు చెప్పే విధానం వల్ల? మీరు చెప్పే టెస్టోస్టెరాన్ లెవెల్స్ మగాళ్ళలో ఉండాల్సింది ఆడవాళ్ళలో వచ్చినప్పుడు ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుంది. ఈస్ట్రోజన్ కంట్రోల్లో ఉండాలి, ఆండ్రోజన్ ఎక్కువగా పెరుగుతున్నప్పుడే ఈ సమస్యలు వస్తాయి మీకు. పిసిఓడి అనేది కామన్ గా ఓన్లీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం దారితీస్తుంది. సో వీటన్నిటిని కూడా మనం అడ్రస్ చేయొచ్చు యాజ్ లాంగ్ యాజ్ యూ అలౌ అస్ టు గైడ్ యూ. అండ్ మీరు దానికి చెప్పినట్టుగా చేసుకోకుండా మీరు పైన మెరుగులు దిద్దుకుంటానంటే కుదరదు. ఇంటర్నల్ గా యూ హ్యావ్ టు మేక్ ద టచ్ అప్ చేయాల్సింది ఇంటర్నల్ గా. సో మీకు రెగ్యులర్ గా పీరియడ్స్ రావాలి, కానీ మీ సర్కాడియం రిథం ప్రకారం మీరు చేయరు, వెళ్ళాల్సిన మైక్రో న్యూట్రియన్స్ అందించరు, అట్లా కుదరదు. బట్ PCOS తో ప్రాబ్లం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి కూడా మా దగ్గర ఎంతో మందికి మా విధానం పాటించి పిల్లలు పుట్టారు. ఎవ్రీథింగ్ వీఆర్ అడ్రసింగ్ ఇట్ సెల్యులర్ లెవెల్. నో, సెల్యులర్ లెవెల్ అడ్రస్ చేస్తాం. మేల్ లో స్పర్మ్ కౌంట్ లేదు, అజోస్పర్మియా అంటారు. మరి స్పర్మ్ కౌంట్ రావాలంటే ఏం చేయాలి? సెల్యులర్ లెవెల్లో ఏమేమి మైక్రో న్యూట్రియన్స్ యాడ్ చేయాలి, ఎటువంటి న్యూట్రియన్స్ వెళ్ళాలి, ఇవన్నీ అడ్రస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో లేడీస్ లో అయినా జెంట్స్ లో అయినా PCOD ప్రాబ్లంతో లేడీస్ ప్రాబ్లం పడుతుంటే స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లం, మొటిలిటీ ప్రాబ్లంతో జెంట్స్ ప్రాబ్లంలో ఉంటున్నారు. వీటిని అడ్రస్ చేయడం విధానం ఒకటే, సెల్ మాల్ ఫంక్షన్. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సెల్ మాల్ ఫంక్షన్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లం. వీఆర్ అడ్రసింగ్ ద అట్ సెల్యులర్ లెవెల్. ఎందుకు సమస్య పరిష్కరించబడదు? ఖచ్చితంగా ఉంటుందాం. అంటే జనరల్గా ఎంత సమయం పడుతుంది డాక్టర్? ఒకవేళ సప్లిమెంట్స్ తీసుకోవడం కానివ్వండి, మీరు చెప్పిన ప్రతి ఒక్క గైడెన్స్ని వాళ్ళు ఫాలో అప్ అవుతూ ఎంత సమయంలో వాళ్ళు ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకోగలుగుతారంట? అకార్డింగ్ టు మీ మ్యాక్సిమం 100 to 120 days. ఓకే. కొద్ది క్రానిక్ ఇష్యూస్ లో ఇంకొక వీ డోంట్ నో ద ఏజ్ ఆఫ్ ద సెల్ టుడే. ఓకే, అవును. సో దాన్ని బట్టి ఇట్ మే ఎక్స్టెండ్. క్రానిక్ ఇష్యూస్ లో 120 కాకపోతే 160 పట్టొచ్చు. బట్ జనరల్లీ 90% ప్రాబ్లమ్స్ ఆర్ విదిన్ 100 to 120 days ఓన్లీ. ఓకే, 200 days వాళ్ళు పెట్టుకోవచ్చు అంటారు. ఆటోఫాగీ చేసినా ఆర్ సెల్యులర్ మెటబాలిక్ న్యూట్రిషన్ ఆహార విధానంలో నేను చెప్పి ఈ మార్పులు చేసినా, ఆటోఫాగీ చేసినా, ఏది చేసినా 100 to 120 days మాక్సిమం. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ 42 days మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అదే అడగబోతున్నా డాక్టర్, ఒకసారి అయిపోయింది తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ వాళ్ళ జీవన విధానం సెడెంటరీ లైఫ్ స్టైల్కి వెళ్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు? ఖచ్చితంగా వీ హ్యావ్ టు డూ మెయింటెనెన్స్. 6 నెలలకు ఒకసారి 21 రోజులు సర్వీసింగ్ ఇవ్వండి బండిని. సైకిల్ కొంటేనే సర్వీసింగ్ ఇస్తారు, ఇంత పెద్ద వాహనానికి అప్పుడప్పుడు సర్వీసింగ్ అవసరం లేదా? సో వన్స్ ఇన్ ఇయర్ డూ దిస్ మెయింటెనెన్స్. ఫర్ దట్ టు మోర్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ, అవర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ విల్ బి ఎవ్రీ డే ready to give you more awareness on this, and anybody can walk in and get this awareness at free of cost అని చెప్తాను. బట్ ఆఫ్ లేట్ ఏమవుతుందంటే వి డోంట్ చార్జ్ ఎనీథింగ్ ఇన్ అవర్ సెల్ హెల్త్. ఏం తీసుకోమో లాస్ట్ 4 years నుంచి ₹1 కూడా సెల్ కన్సల్టేషన్ తీసుకోలేదు. ఆఫ్ లేట్ వి స్టార్టెడ్
నాట్ టేకింగ్ కన్సల్టేషన్ తీసుకోవట్లేదు. ఒక 500 రూపాయలు ముందు కన్సల్టేషన్ తీసుకుంటున్నాం. సో దట్ ఈ ఊరికే ఫ్రీ కదా అని చెప్పి వచ్చి టైం పాస్ చేసి అన్ని డాక్టర్ల టైం వేస్ట్ చేసి అందరూ టైం వేస్ట్ చేసి సిన్సియర్ గా వాళ్ళు ఏదైనా సొల్యూషన్ కోసం చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి సో వీఆర్ అన్లెస్లీ టైమ్ ఈస్ గెటింగ్ వేస్టెడ్ కాబట్టి వీఆర్ ఛార్జింగ్ దట్. వన్స్ యూఆర్ అర్థం చేసుకుని ప్రోటోకాల్ స్టార్ట్ చేస్తానికి ప్రిపేర్ అయ్యి వెందర్ మనం కంటిన్యూయింగ్ ద ప్రాసెస్, అప్పుడు దట్ కన్సల్టేషన్ విల్ బి రిటర్న్డ్ ఆర్ అడ్జస్టెడ్. సప్లిమెంట్స్ లో అడ్జస్ట్ చేసేస్తాం. అంటే డాక్టర్ మీరు ఇప్పుడు చెప్పిన విధానం బట్టి రూట్ కాజ్ లో వెళ్తున్నారు. కంప్లీట్ గా మీరు క్లెయిమింగ్ దట్ 100% మీరు క్యూర్ చేస్తారని చెప్తున్నారు. 100% పదం వాడకూడదు, మాక్సిమం పర్సంటేజ్ ఇస్ పాసిబుల్. ఓకే, అంటే కంప్లీట్ గా మీరు ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తారని చెప్తున్నారు కదా డాక్టర్. చాలా మంది ప్రాబ్లమ్ తో వచ్చిన వాళ్ళు నో ప్రాబ్లం వితౌట్ ఎనీ ఇష్యూస్ తో వెళ్ళారన్నారు కదా, మరి అలాంటప్పుడు ట్రీట్మెంట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనుకుంటారు కదా. సో ఏ విధంగా ఉంటుంది డాక్టర్? బడ్జెట్ ఎసెన్షియల్ కిట్ అని చెప్పాను ఫస్ట్ ప్రివెంటివ్ గా, అది 6-7 వేలు ఉంటుందో బేసిక్ గా. అది తర్వాత మీకున్న ఆర్గన్ ఏ ఆర్గన్ మీద ఏ ఆర్గన్ లో సెల్స్ తప్పు చేస్తున్నాయో దానికోసం కొన్ని సప్లిమెంటరీ సపోర్ట్ ఉంటుంది. ఎనీథింగ్ మాక్సిమం మీరు ఎంత ఖర్చు పెడదాం ఎంతైనా పర్వాలేదు అంటే కూడా 10-15 వేలు దాటి అవ్వదాం. ఓకే, క్యాన్సర్ మామూలుగా చిన్న టెస్ట్ చేసుకుంటే హాస్పిటల్కి వెళ్తే 20 నుంచి 50 వేలు అయిపోతాయి డాక్టర్ మామూలుగా. అంతకంటే మీకు అవ్వటానికి అవకాశం లేదు. సివియారిటీని బట్టి ఇంకో 5,000 10,000 పెరుగుతుందో కానీ అంతకు మించి అంటే మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కూడా 3 నెలలే కదా మీరు చేసేది. అవును డాక్టర్, అంటే మనిషి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎన్ని లక్షలైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటారు ఎవరైనా. అది అలాంటిది ఇంత బడ్జెట్ లో ఉందంటే ఒకసారి ట్రై చేసి చూస్తే మంచిదని నేను కూడా అనుకుంటున్నాను డాక్టర్. అసలు ముందు అవేర్నెస్ క్రియేట్ అవుతుంది కదా త్రూ దిస్ ప్లాట్ఫామ్. మనం ఫస్ట్ టైం అంటే ఈ సెల్ హెల్త్ గురించి మాట్లాడింది చాలా తక్కువ డాక్టర్ ఫోకస్ చేసింది. అసలు సెల్స్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మనం మాట్లాడుతూ మొదలుపెట్టిన తర్వాత అందుకనే డైరెక్ట్ నా క్లినిక్ పేరే సెల్ హెల్త్ క్లినిక్ అని ఎందుకు పెట్టాము? బికాస్ లెట్ us address at cellular level. అంటే వాళ్ళు మామూలుగా మీ క్లినిక్ పేరు చెప్పినప్పుడు కూడా వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది ఓకే సెల్ హెల్త్ అనేది. బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ అనేది మనం చిన్నప్పుడు చదువుకున్నాం, తెలియదు సార్, కొత్త సబ్జెక్ట్ ఏం కాదు నేను చెప్తుంది. బట్ వీఆర్ మర్చిపోయి ఆర్గన్ లెవెల్లో మాట్లాడుతున్నాం. ఏ ఆర్గన్ సమస్య వచ్చిందని అట్లా ఎవ్రీ ఆర్గన్ ఇస్ ఆల్సో మేడ్ ఆఫ్ సెల్స్ అనేది. సెల్స్ లో ఉన్న మైటోకాండ్రియా హెల్దీగా ఉంచడం ఏంటి అని అంత డీప్ గా వెళ్ళి మనం ఆలోచిస్తున్నాం. అదే అందరికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ పీపుల్ ఆర్ గెటింగ్ కనెక్టెడ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ కాషియస్. ఇప్పుడు అంటే మీరు చెప్పిన విధానం బట్టి ఇంటర్వ్యూస్ వల్ల చాలా మందికి ఇప్పుడు తెలుసుకుంటున్నారు డాక్టర్, చాలా మంది కూడా అవేర్ అవుతున్నారు. నిజంగా రూట్ కాజ్ లో చూడాలి కదా అనేది మీరు గైడ్ చేసి దాని వల్ల కూడా చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది డాక్టర్. డెఫినెట్లీ అవుతుంది. అండ్ వచ్చిన వాళ్ళకి కూడా మై టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ ఆల్సో హ్యావింగ్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్. వాళ్ళు కూడా ఎంతో కౌన్సిల్ చేస్తారని ఎడ్యుకేట్ చేస్తారు, జాగ్రత్తగా ఎడ్యుకేట్ చేస్తారు. ప్రతి ఒక్కటి చాలా చక్కగా వివరించారు డాక్టర్. చాలా ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చివరిగా మా వ్యూవర్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అందరికీ ఒకటే విజ్ఞప్తి, 4 లీటర్ నీళ్లు తాగండి, సూర్యాస్తమయంలో భోజనం చేయండి అనేది సర్కాడియన్ రిథం చెబుతుంది. సూర్యాస్తమంలో చేసే అవకాశం వాళ్ళ రోజుల్లో చాలా మందికి ఉండట్లేదు. అట్లీస్ట్ ఒక టైం మెయింటైన్ చేయండి. అదే టైంకి ప్రతిరోజు అదే టైం మెయింటైన్ చేయండి. మీరు తినే ఆహారం ఉదయం 8ంటికి తింటున్నారా, మళ్ళీ మర్నాడు ఉదయం 8ంటికి తినండి. సాయంత్రం 8ంటికి తింటున్నారా, మళ్ళీ 8ంటికే తినండి. ఇష్టం వచ్చినట్టుగా మీరు టైమింగ్స్ మార్చుకోబాకండి. జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకండి. హ్యావ్ మోర్ ప్రోటీన్ ఫుడ్ బేస్డ్ ఫుడ్ తీసుకోండి. బ్యాలెన్స్ చేసుకోండి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ అండ్ ఫైబర్ బ్యాలెన్స్డ్గా తీసుకోండి. కాకనూనెలో వేయించిన బజ్జీలు, పునుగులు లాంటివి ఎప్పుడో తప్పితే డోంట్ గో ఫర్ ఇట్. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా విజ్ఞప్తి, రిఫైన్డ్ ఆయిల్స్ కంటే చెక్కగానంలో నుంచి పట్టిన నూనెలు వాడండి. అన్నిట్లోనూ చాలా విరివిగా ఖర్చు పెడతారు. నూనె దగ్గరికి వచ్చేప్పటికీ కక్కుర్తిపడకండి. వాడిన నూనె మళ్ళీ వాడకండి. ఇటువంటి మినిమం జాగ్రత్తలు తీసుకుంటూ ఆహార విధానంలో మార్పులు, జీవనశైలిలో మార్పులతో హాయిగా ఆనందంగా ఉండండి అనేది నా కోరిక, నా విన్నపం. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.